తెలంగాణ. గౌరవనీయులు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మన ఎంపీ అభ్యర్థి, మీ అందరి ఆశీస్సులతో కాబోయే మన ఎంపీ గారు శ్రీ వెంకట్రామరెడ్డి గారు, మండల పార్టీ అధ్యక్షులు ఎల్లయ్య గారు, అదేవిధంగా మన ఎంపీపీ బాలమల్లి గారు, ఎల్లారెడ్డి గారు, మా గ్రామ సర్పంచ్ పరశురాములు గారు, గ్రామ ఎంపీటీసీ భాను గారు, వైస్ ఎంపీపీ సంతోష్ గారు, గౌరవ ఎంపీటీసీలు ప్రభాకర్, హరీష్, అదేవిధంగా సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు ఆంజనేయులు గారు, సీనియర్ నాయకులు పెద్దలు గౌరవనీయులు పెద్దన్న పంతులు గారు, ఇద్దరు బాలరెడ్లు, పెద్ద బాలన్న, చిన్న బాలన్న, అదేవిధంగా కిషన్ బుగ్గరాజేశ్వర స్వామి గుడి అధ్యక్షులు, మా గ్రామ యోజన విభాగం భాస్కర్ గారు, విద్యార్థి విభాగం సతీష్ గారు, మా భారతక్క గారు, అదేవిధంగా పద్మమ్మ గారు, ప్రమీల గారు, అన్ని గ్రామాల పార్టీ అధ్యక్షులు, మాజీ సర్పంచులు, మన ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, సీనియర్ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, మరి మా శ్రీహరి యాదవ్ గారు, ముఖ్యంగా నారాయణరావుపేట మండల అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ పేరు పేరున నమస్కారం. నారాయణరావుపేట మండలం నాకు బాగా నచ్చినటువంటి మండలం. ఈ మండలంలో మీ అందరు కూడా చూశారు, ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు వస్తే అతి ఎక్కువ అవార్డులు వచ్చిన మండలం నారాయణరావుపేట మండలం. గోదావరి నీళ్లు సిద్దిపేట నేలను ముద్దాడితే మొట్టమొదలు దాని తొలి ఫలితం అందిన మండలం నారాయణరావుపేట మండలం. నారాయణరావుపేట మండల ప్రజలు చాలా ప్రేమ గలవాళ్ళు, ఎంతో ఆత్మీయత చూపించారు. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా మీరే నాకు డబ్బులిచ్చి నన్ను ఆశీర్వదించి ఏకగ్రీవాలు అత్యధికంగా చేసిన మండలం మన నారాయణరావుపేట మండలం. మా మహిళలు గాని, యువత గాని, విద్యార్థులు గాని ఎంతో ప్రేమ ఆదరాభిమానాలు చూపించారు. నేను కూడా నా జీవితాంతం తప్పకుండా ఈ ప్రజలకు సేవ చేయడానికి నేను చివరి శ్వాస దాకా కూడా మీ సేవలో ఉంటా అని చెప్పి మనం చేస్తా ఉన్నా. చూశారు ఈ ఫంక్షన్ హాల్ ఎట్లుందో. గవర్నమెంట్ పనులే కాదు, ప్రభుత్వేతర పనులు కూడా చేశాను నేను. ఎన్నో దేవాలయాలకు బండలు ఇప్పియడమో, సిమెంట్ ఇప్పియడమో, సలాకలు ఇప్పియడమో, ఎవరు ఆపదలో ఉన్నామని వచ్చినా నా వంతు సాయం చేయడమో, ఇలాంటి ఫంక్షన్ హాళ్లు నిర్మించడమో, పిల్లల చదువులకు సాయం చేయడమో, దవాఖానలు పట్టే సాయాలు చేయడమో, ఇలా ఈ ప్రజలంతా కూడా నా కుటుంబం అనుకొని మీ అందరి కోసం కూడా పనిచేసిన విషయం కూడా మీకు తెలుసు. నేను మీతో కోరేది ఒక్కటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ వెనకటికట ఎవరో 100 అబద్దాలు ఆడి ఒక పెళ్లి చేయమన్నారట. కానీ ఇలా మన తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా తయారైందంటే 100 అబద్దాలు ఆడి గద్దెనెక్కాలన్నట్టు తయారైపోయింది. ఎన్ని మాటలు చెప్పిండ్రు, ఎలక్షన్ల ముందు నానా మాటలు చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చి ఏవి కూడా అమలు చేస్తలేరు. సరే, సిద్దిపేటలో మీరందరు నా ఆత్మీయులు, నా మీద కేసీఆర్ మీద మీకు నమ్మకం ఉన్నది కనుక ఇక్కడ పప్పులు ఉడకలే. కానీ బయట ఏమైంది, వాళ్ళ మాటలు నమ్మి కాంగ్రెస్ పార్టీ కోటేస్తే ఇవాళ రైతుల కళ్ళల్లో కన్నీళ్లు కనబడతా ఉన్నాయి, పంటలు ఎండిపోతా ఉన్నాయి, కరెంటు రాక మోటార్లు గాలుతా ఉన్నాయి. వెనకడ కేసీఆర్ ఉండగా మోటార్లు గాలినాయా? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక మళ్ళా మోటార్లు గాలుడు చాలైంది, మళ్ళా ట్రాన్స్ఫార్మర్లు గాలుడు చాలైంది, ఊర్లలో బోరు బండ్లు వచ్చినాయి, క్రేన్లు కనబడుతున్నాయి బాయిగడ్డల మీద. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక మళ్ళా కష్టాలు ప్రారంభమైనటువంటి పరిస్థితి.